జగన్ చుట్టూ ఒక వ్యూహం మాత్రం నడుస్తుంది. ఒకటి హిందుత్వ వ్యతిరేకి అన్నటువంటి పాయింట్‌ని ప్రొజెక్ట్ చేయడం. ఇప్పుడు తిరుమలకి సంబంధించి ముందు తీసుకొచ్చినటువంటి పాయింట్ ఏంటి? పంది కొవ్వు, ఆవు మాంసం ఇయన్నీ కలిపాడు. అతను క్రిస్టియన్ గాబట్టి అన్యమతాన్ని నాశనం చేయడానికి కుట్ర పన్నాడన్నాడు. అదేం లేదని తేలినా సరే డాల్డానో ఇదో కలిపితే అది కింద ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి తప్పవుతది. లేకపోతే ఈవో తప్పవుతది అది. కానీ దాన్ని తీసుకొచ్చి ఇటు జగన్ కావాలని చేయించాడన్నటువంటి ప్రచారమే తీసుకొనొచ్చారు. అట్లాగే పరకామణిలో 72,000 దొంగతనం. దాన్ని తీసుకొచ్చి అదేదో 100,00,00,000, వేల కోట్లని దాని కింద 150,00,00,000 రికవర్ చేశారు అతని దగ్గర నుంచి. కాపోతే అతన్ని శిక్షించలేదు అన్నటువంటి పాయింట్‌ని బేస్ చేసుకొని అదిగో చిన్నదంటావా, పెద్దదంటావా అన్నటువంటి. లేకపోతే ఇప్పుడు గోవిందరాజస్వామి టెంపుల్‌కి సంబంధించినటువంటిది ఏం తేలకుండానే ముందే ఉందన్నటువంటి ఆరోపణ. దానికి అనుగుణంగా స్టేట్మెంట్లు ఇయన్నీ నడుస్తాయి. ఓవరాల్‌గా హిందుత్వ వ్యతిరేకగా చిత్రీకరించడం అన్నటువంటిది ఒకటి నడుస్తుంది. అతను దానికి కౌంటర్ చేయడు. వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పినా ఎవడో పట్టించుకోడు.